చట్టసభలో నిరసన వ్యక్తం చేస్తున్న ఈ 22 ఏళ్ల మహిళ పేరు హనా రావతి. ఈమె మౌరీ కమ్యూనిటీకి చెందింది. మనం ఇటీవల హనా రావతికి సంబంధించి చట్టసభలో వారి భాషలో నిరసన వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో మనం చూశాం. న్యూజిలాండ్ ప్రకృతి సౌందర్యమైన దేశం. ఇంతటి ప్రకృతి సౌందర్యమైన దేశమైన న్యూజిలాండ్లో ఇప్పుడు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మౌరీ జాతి న్యూజిలాండ్లో అత్యంత పురాతనమైన జాతి. ఇప్పుడు ఈ జాతికి చెందిన వారంతా తమ హక్కుల్ని సాధించుకోవడానికి రోడ్ల మీద నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఈ వీడియోలో మౌరీ జాతి చేస్తున్న నిరసనల గురించి, న్యూజిలాండ్ దేశం యొక్క అసలు సిసలైన చరిత్ర గురించి తెలుసుకుందాం. భారతదేశంలో 900 నుంచి 1000 ఏళ్ల క్రితం చెండెల్, లొహారా, చోళ, హోయసాల, పాండ్యాస్, కాకతీయ అనే రాజ్యాలుండేవి. భారత్ యొక్క మూలభూమి నుంచి దక్షిణ దిశలో దాదాపు 1200 కిలోమీటర్ల దూరంలో ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఆ ఐలాండ్ మన దేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రం కంటే కాస్త పెద్దదిగా ఉండేది. ఆ టైంలో ఆ ఐలాండ్లో ఒక్కరంటే ఒక్క మనిషి కూడా నివసించటం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఐలాండ్కి ఆ సమయంలో కనీసం పేరు కూడా లేదు. ఎందుకంటే పేరు పెట్టడానికి ఆ టైంలో ఆ ఐలాండ్లో ఎవరూ లేరు కదా. కానీ 12వ శతాబ్దం కంటే ముందు కొంతమంది ఈ ఐలాండ్కి వచ్చారు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, సౌత్ ఈస్ట్ గ్లోబ్లో ఒషీనియా ఖండంలో పొలినేసియా అనే ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్లో హవాయిక్ అనే ద్వీపం ఉంది. ఈ ద్వీపంలో ఉన్నవారు పొట్టకూటి కోసం చేపలు పడుతూ ఉంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత అక్కడ చేపలనేవి చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో తినేందుకు చేపలు దొరక్క పొలినేసియా ఐలాండ్లో ఉండేవారు ఇక పొట్టకూటి కోసం వేరే చోటుకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇందులో ఉండే ఒక సర్దార్, అతని పేరు కూపే. ఇతను బతకడం కోసం మరియు తమ జాతిని బతికించడం కోసం వేరే ద్వీపాన్ని వెతకడం కోసం చాలా దూరం వెళ్ళాడు. అలా వెతుకుతుండగా మొదట్లో మనం మాట్లాడుకున్న ఐలాండ్ కనపడింది. మౌరీ దస్తావేజుల్లో చెప్పబడిన దాని ప్రకారం కూపే అనే ఈ వ్యక్తికి మనం మొదట్లో మాట్లాడుకున్న ఐలాండ్ అనేది కనబడింది. వెంటనే కూపే ఈ ఐలాండ్లోకి వెళ్లేసరికి అక్కడెవరూ కనిపించలేదు. ఇక వెంటనే కూపే తన దళాన్ని ఇక్కడికి పిలిపించారు. కొన్ని రోజుల తర్వాత కూపే దళమంతా వారి దేశం వదిలిపెట్టి ఈ ఐలాండ్కి వచ్చారు. కూపే తన దళం మొత్తానికి ఈ ఐలాండ్ గురించి పరిచయం చేశారు. ఈ ఐలాండ్ చూడ్డానికి చాలా ప్రకృతి సౌందర్యంగా ఉండడం, మేఘాలు చాలా దగ్గరగా చల్లని గాలితో తాకడం వల్ల ఈ ఐలాండ్ వీళ్ళందరికీ చాలా నచ్చింది. వెంటనే వీరందరూ తమ దేవతామూర్తుల్ని ఈ ఐలాండ్లో ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఈ ల్యాండ్కి వారి భాషలో ఒక పేరు పెట్టారు. ఆ పేరేంటంటే ఔటియారోఆ. ఇదే ఈ ఐలాండ్కు పెట్టిన మొట్టమొదటి పేరు. ఇక పేరు పెట్టిన తర్వాత కూపే వంశస్థులు ఇంకా ఇతరులు కూడా మెల్లమెల్లగా ఈ ఐలాండ్కి మైగ్రేట్ కావడం మొదలుపెట్టారు. 1270 నుంచి 1330 మధ్య పొలినేసియా నుంచి మెల్లమెల్లగా అందరూ రావడం మొదలుపెట్టారు. ఈ వంశస్థులు ఇంకా ఎప్పటికీ ఉన్నారు. వారినే మౌరీ వంశస్థులు అని పిలుస్తారు. ఈ మౌరీ వంశస్థులు మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడెవరూ లేరు. వీరే సొంతంగా ఇక్కడికొచ్చి 1200 నుంచి 1300 సంవత్సరాల మధ్య ఇక్కడ నివసించి దీన్ని అన్ని విధాలుగా మానవ నివాసయోగ్యంగా మార్చారు. మొత్తం ప్రపంచంతో సంబంధం లేకుండా వీరి పని వీరు చేసుకుంటూ చాలా సంతోషంగా తమ జీవితాల్ని గడుపుతున్నారు. ఆ తర్వాత ఎబెల్ టాస్మాన్ అనే డచ్ వ్యక్తి ఈ ఐలాండ్కి వచ్చాడు. 1642 సంవత్సరంలో జరిగిన దాని గురించి కనుక మనం మాట్లాడుకుంటే, యూరప్ ఖండంలోని నెదర్లాండ్స్ అనే దేశంలో ఎబెల్ టాస్మాన్ అనే ఒక డచ్ వ్యక్తి ఉన్నాడు. నెదర్లాండ్ దేశస్థుల్ని డచ్ అని కూడా పిలుస్తారు. దీని ప్రకారం ఎబెల్ టాస్మాన్ అనే వ్యక్తి డచ్ వ్యక్తి. వ్యాపారం పేరుతో దేశాలను ఆక్రమించుకోవడం అనేది ఆంగ్లేయుల పని. పోర్చుగల్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, స్పెయిన్ కూడా ఆంగ్లేయుల మోసానికి బలైన వాళ్లే. నెదర్లాండ్స్లోని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎబెల్ టాస్మాన్ పనిచేస్తున్నాడు. 1642 సంవత్సరంలో ఎబెల్ టాస్మాన్కి ఒక మ్యాప్ దొరికింది. ఆ మ్యాప్లో దక్షిణ దిశలో ఉన్న జాన్ మారో అనే ప్లేస్కి వెళ్ళాడు. ఇక్కడికి వెళ్లడానికి టాస్మాన్కి 2 ఓడలు, 1000 మంది సైనికులు, ఆయుధాల్ని ఇచ్చారు. ఆగస్టు 1642లో దాదాపు 1000 మంది సైనికుల్ని వెంటపెట్టుకుని ప్రయాణానికి బయలుదేరాడు. దాదాపు 6 నెలలు యాత్ర ముగించుకుని తిరిగొచ్చాడు. ఎబెల్ టాస్మాన్ 13 డిసెంబర్ 1642న తన టీంతో కలిసి ఒక ఐలాండ్కి వెళ్లారు. దాని గురించి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. దాని పేరే ఔటియారోఆ. టాస్మాన్ టీంలో ఒక పెయింటర్ ఉన్నాడు. ఆ పెయింటర్ ఈ ల్యాండ్ని దూరం నుంచి చూసి దీనికి సంబంధించి ఒక పెయింట్ వేసి టాస్మాన్కి చూపించి దీనికి ఒక పేరు పెట్టండి అని అడగ్గా టాస్మాన్ స్టాటన్ ల్యాండ్ అని పేరు పెట్టాడు. డచ్ భాషలో స్టాటన్ ల్యాండ్ అంటే కంపెనీ ఆఫ్ నయా నెదర్లాండ్స్ అని అర్థం. ఇక 5 రోజుల తర్వాత 18 డిసెంబర్ 1642న టాస్మాన్ టీం చిన్న డేరా వేసి కొద్ది రోజులు ఉండాలని నిశ్చయించుకున్నారు. అయితే టాస్మాన్ టీం రాకముందే మౌరీ వంశస్థులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇక్కడే నివాసమున్న మౌరీలు టాస్మాన్ టీమును చూసి భయపడ్డారు. దీంతో టాస్మాన్ టీంకి మరియు మౌరీలకు మధ్య గొడవ అనేది మొదలైంది.
మౌర్యులు కూడా చాలామందే ఉన్నారు. టాస్మాన్ టీం దగ్గర ఆయుధాలున్నాయి. మౌర్యుల దగ్గర కత్తులు, బల్లాలు, పదునైన బాణాలు ఉన్నాయి. దీంతో టాస్మాన్ టీం చాలా రోజులు మౌర్యులతో ఫైట్ చేసినా ఏం లాభం లేకపోయింది. మౌర్యులతో గెలవలేక 1642 సంవత్సరంలో ఇక అక్కడి నుంచి టాస్మాన్ టీం వెళ్లిపోయారు. ఇటు టాస్మాన్ టీంకి మౌర్యులకు మధ్య గొడవ జరిగిన ప్రాంతానికి వెళుతూ వెళుతూ టాస్మాన్ టీం మర్డరర్స్ బే అని పేరు పెట్టారు. యూరోపియన్లు ఆ తర్వాత ఈ ఏరియా పేరుని న్యూజిలాండ్గా మార్చారు. అసలు న్యూజిలాండ్ అనే పేరు ఎలా వచ్చింది అంటే నెదర్లాండ్స్లోని పశ్చిమ ప్రాంతంలోని ఒక ప్రాంతం పేరు జిలాండ్. అందుకే డచ్ వారు దీన్ని న్యూజిలాండ్గా పిలవడం మొదలుపెట్టారు. న్యూజిలాండ్ అంటే నెదర్లాండ్లోని జిలాండ్ కాక ఇంకొక జిలాండ్ అని అర్థం. అయితే టాస్మాన్ ఇక్కడ ఎంతగా తన సత్తా చూపించాలని ట్రై చేసినా తన వల్ల కాలేదు. మరలా అదే 1642 సంవత్సరంలోనే టాస్మాన్ ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఆస్ట్రేలియా ఆధీనంలోనే ఉండే ఒక చిన్న ఐలాండ్కు వెళ్ళాడు. ఆ ఐలాండ్ పేరు ఇప్పటికీ టాస్మాన్ పేరు మీదే ఉంది. దాని పేరు టాస్మానియా. అయితే టాస్మాన్ మౌర్యులతో ఫైట్ చేసి ఇక గెలవననే ఉద్దేశంతో టాస్మాన్ తిరిగి యూరప్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆంగ్లేయుల కన్ను న్యూజిలాండ్పై పడింది. వెంటనే కెప్టెన్ కుక్ తన టీంతో కలిసి ఈ న్యూజిలాండ్ ప్రాంతాన్ని పూర్తిగా స్టడీ చేశాడు. అయితే ఈ న్యూజిలాండ్ని మొట్టమొదటిగా కనుగొన్నది మౌర్యులు. ఆ తర్వాత టాస్మాన్ వచ్చాడు. ఇప్పుడు కెప్టెన్ కుక్ కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్నాడు. అయితే ఆంగ్లేయులు ఈ మౌర్యులకు మీకు మంచి సదుపాయాలు కల్పిస్తామని మౌర్యుల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ అవి సక్సెస్ఫుల్ అవ్వలేదు. దీంతో వీరు మన భూమిని కబ్జా చేస్తారని గ్రహించి ఆంగ్లేయులతో మౌర్యులు మరలా తలపడ్డారు. ఈ యుద్ధం అనేది 1840 నుంచి మొదలుకొని 1880 వరకు కొనసాగుతూనే వచ్చింది. దాదాపు 40 సంవత్సరాలు జరిగిన యుద్ధంలో చాలా పెద్ద సంఖ్యలో మౌర్యులు మరణించారు. ఇంకా కొందరు మౌర్యులు ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయారు. దీంతో న్యూజిలాండ్ యూరోపియన్స్ చేతికి చిక్కింది. అయితే మౌర్యులపై సత్తా చాటిన యూరోపియన్స్ ఇక్కడి వ్యవస్థ అంతా చక్కదిద్దాలంటే చట్టాల రూపకల్పన జరగాలని, ప్రభుత్వం లాంటిదొకటి ఏర్పడాలని నిర్ణయించారు. దీంతో బ్రిటన్ నుంచి వచ్చిన విలియం హోప్సన్ న్యూజిలాండ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి గవర్నర్గా నియమించబడ్డాడు. ఆ తర్వాత విలియం హోప్సన్ న్యూజిలాండ్ యొక్క మొట్టమొదటి గవర్నర్ అయ్యాడు. ప్రభుత్వం ఏర్పడ్డాక బ్రిటిషర్స్ మౌర్యుల సర్దార్లను చర్చలకు పిలిచారు. బ్రిటిష్ క్రౌన్తో అగ్రిమెంట్ చేసుకోండి, రాజీకి రండి, మీ భూమికి సంబంధించిన హక్కుని మీకిస్తాం, బ్రిటిష్ సామ్రాజ్యంలో మీకు కూడా ఒక స్థానం లభిస్తుంది అని చెప్పి మౌర్యుల్ని ఒప్పించి వీరికి సంబంధించిన ప్రాంతానికి ద ట్రీటీ ఆఫ్ వైటంగి అని పేరు పెట్టారు. ఆ తర్వాత బ్రిటిషర్లు మౌర్యులకి వాళ్ల భూమి వరకు వాళ్ళకి హక్కులు కల్పిస్తూ ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకున్నారు. కానీ ఆ అగ్రిమెంట్ కాలక్రమేణా ఇంప్లిమెంట్ కాలేదు. మౌర్యుల హక్కులు కాలరాయబడ్డాయి. ఆ తర్వాత మౌర్యుల్ని మీ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని బ్రిటిషర్స్ ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో మళ్లీ మౌర్యులకు బ్రిటిషర్లకు మధ్య యుద్ధం ప్రారంభమైంది. కానీ ఈ యుద్ధంలో బ్రిటిషర్ల ఆయుధాల ధాటిని తట్టుకోలేక మళ్లీ మౌర్యులే ఓడిపోయారు. ఇందులో కూడా పెద్ద ఎత్తున మౌర్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మెల్లమెల్లగా యూరోపియన్స్, బ్రిటిషర్స్ కలిసి న్యూజిలాండ్ మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత బ్రిటిషర్లు న్యూజిలాండ్ యొక్క ల్యాండ్లో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. రైలు సదుపాయాలు కల్పించారు. కొత్త కొత్త నగరాలను ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఎంపీ హనా రావతి కూడా మౌర్య జాతికి చెందిన వ్యక్తే. ప్రస్తుతం ఈ మౌర్య జాతి వాళ్లు అందరూ తమకి హక్కులు కల్పించాలని పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఇది న్యూజిలాండ్ దేశం యొక్క హిస్టరీ. మరి మీకు న్యూజిలాండ్ యొక్క హిస్టరీ గురించి ఏమనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.